హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వచ్చేసరికి గెట్ రెడీ అండి. ఫుల్ వీడియో ఎందుకు తీస్తున్నానంటే అది కొంచెం స్పెషల్, తర్వాత కంపల్సరీ మీకు చెప్తాను. అంటే ఎందుకు ఏంటి అనేది నేను తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే గెట్ రెడీ అయితే అవుదాం అనుకుంటున్నాను. అంటే సింపుల్ లుక్లో జస్ట్ మినిమల్ మేకప్, అంటే ఏ మేకప్ కూడా లేకుండా జస్ట్ నేను రెగ్యులర్గా వాడేది, నేను బయటికి వెళ్తానంటే ఎలా అయితే యూజ్ చేస్తానో అవి జస్ట్ కొంచెం డిఫరెంట్ లుక్ కనిపించేలాగా ఒక మంచి శారీ అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడైతే గెట్ రెడీ చేస్తున్నానండి. బ్రైడల్ లుక్ అనేది నెక్స్ట్ ఇంకేదైనా వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే జస్ట్ సింపుల్ మేకప్. అంటే ఇప్పుడు కొంచెం ఒక స్పెషల్ దానికి వెళ్తున్నాను, అక్కడికి అందరూ వస్తారు. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోతో మీకు కంపల్సరీ చూపించేస్తాను, చూసేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ గెట్ రెడీ కాబట్టి సో లెట్ స్టార్ట్. ఇంకా గెట్ రెడీ అయిపోదామా? కమ్ ఆన్. చూసారు ఎలా ఉందో? సో ఇదైతే ఈ శారీ అయితే కట్టేసుకుందామని చెప్పి చూస్తున్నాను. దీనికి సంబంధించిన జ్యువెలరీ కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను. బట్ అయితే ఇది కట్టేసుకొని చూపించేద్దామా? సో శారీ చూసారా, నైస్ కదా. ఇప్పుడైతే ఫేస్ గెట్ రెడీ అయితే చేసేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూజ్ చేసేది వచ్చేసరికి చూపిస్తాను. ఇది వచ్చేసరికి పాండ్స్ అండ్ ఇది వచ్చేసరికి డాటన్కి మాయిశ్చరైజర్. సో ఈ రెండు మిక్స్ చేసుకుని అప్లై చేసేసుకుందాము. శారీ అయితే ఓకేగా ఉంది, బట్ ఫైనల్ లుక్ అనేది మనకి ఫైనల్లోనే తెలుస్తుంది. చూద్దాం. యాక్చువల్లీ ప్రతి ఒక్కరు అయితే విడివిడిగా అప్లై చేసుకుంటారు, నేనైతే రెండు మిక్స్ చేసుకుని అప్లై చేసుకుంటాను, డబల్ ప్రొసీజర్ లేకుండా ఉండిద్దని. ఫౌండేషన్ టైపే యూజ్ చేసుకోవాలి. ఓకే, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిప్ బామ్. ముందైతే లిప్ బామ్ యూజ్ చేసి తర్వాత లిప్స్టిక్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పౌడర్ కదా, నేను వచ్చేసరికి ఎటువంటి మేకప్ పౌడర్ అయితే యూజ్ చేయట్లేదు, నేను యూజ్ చేసేది కూడా పాండ్స్. దెన్ ఆల్మోస్ట్ సగం లుక్ అయితే వచ్చేసింది. మిగతా లుక్ అనేది నెక్స్ట్ యూజ్ చేసే దాన్ని బట్టి వస్తుంది, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లిప్స్టిక్. దెన్ మనకి నచ్చిన షేడ్ అయితే వేసుకోవచ్చు. నాకైతే ఈ షేడ్ నచ్చింది. నాకు ఇలా అయితే అసలు తెలియట్లేదు. వెయిట్ వీలైనంత వరకు, అంటే అందుకే నేను వీలైనంత వరకు ఈ చిన్న మిర్రర్ అనేది క్యారీ చేస్తాను. దీనివల్ల ఏంటంటే కొంచెం దానిలో చూసుకోకపోయినా దీనిలో అయితే కొంచెం బెటర్గా ఉంటుంది.
దీనిలో అయితే నార్మల్ అనిపిస్తుంది, నాకు బయట ఏమన్నా హెవీ అయిందని తెలియట్లేదు. బట్ ఓకే, ఎలాగో కాసేపు అయితే కొంచెం తినేస్తూ ఉంటాంగా, ఆటోమేటిక్గా సెట్ అయిపోద్దిలే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాజల్. ఎంతైనా సరే కాజల్ అండ్ లిప్స్టిక్ పెడితే ఫేస్ లుక్కే మారిపోతుంది, ఆటోమేటిక్గా గ్లో అయితే వచ్చేస్తుంది. అండ్ నా ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇది. ఇంకా నేను జ్యువెలరీ ఒకటి సెట్ చేసేసుకుంటే మాత్రం ఓవరాల్ కంప్లీట్ అయిపోయినట్టే. చూద్దాం. హెయిర్ స్టైల్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జ్యువెలరీ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ చేసేసుకుందాము. దెన్ ఈ సెట్ ఆఫ్ జ్యువెలరీ అయితే యాక్సెప్ట్ చేశాను. చూడండి ఎలా ఉందో. కొన్నిసార్లు సింపుల్గా రెడీ అయితే బాగుంటుంది, కొన్నిసార్లు హెవీగా రెడీ అయితే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి సింపుల్ లుక్. ఇంకా వేరే జ్యువెలరీస్ కూడా ఉన్నాయి, చోకర్స్ కానీ ఏదైనా సరే. బట్ వాటికన్నా ఇప్పుడు మనం ప్రజెంట్ వెళ్ళే ప్లేస్కి అయితే సింపుల్గా వెళ్తేనే బాగుంటుంది. ఏదో అందరినీ డామినేట్ చేసేలాగా కూడా ఉండకూడదు, మనకు అంత సీన్ లేదనుకోండి. ఓకే. అండ్ ఫైనల్లీ ఇయర్ రింగ్స్. మనం ఎన్ని జ్యువెలరీస్ కొన్నా ఏదైనా సరే ఒక సెట్లో వచ్చే ఇయర్ రింగ్సే చాలా వరకు కొంచెం అంటే ఏమంటారు, కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి ఇయర్ రింగ్స్. సింపుల్ అండ్ యూనిక్గా చాలా బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ కూడా. హెవీ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి, బట్ ఈ సెట్కి వచ్చేసరికి ఇవే కొంచెం మ్యాచ్ అవుతాయి కాబట్టి ఇంక ఇవే సెట్ చేసుకున్నాను. అండ్ నాది వచ్చేసరికి ఫైనల్ లుక్. దెన్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, అంటే ఇది జస్ట్ స్టార్టింగే, ఇప్పుడు రెడీ అయింది అయితే ఒక ప్లేస్కి వెళ్దామని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కంపల్సరీ దీన్ని కంటిన్యూ చూసేసేయండి. వితిన్ ఒక 2-3 డేస్ గ్యాప్లో అది ఇది 2 పోస్ట్ చేసేస్తాను. దెన్ ఫైనల్ అయితే నా లుక్ ఇలా ఉంది. అండ్ వెళ్ళే ప్లేస్ మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్. దెన్ అండ్ నేను వచ్చేసరికి ఒక చేతికి వాచ్ అయితే పెట్టుకుంటున్నాను. అండ్ సెకండ్ హ్యాండ్కి వచ్చేసరికి బ్యాంగిల్స్, ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు అదే అలవాటు అయిపోయింది. ఓకే. అండ్ ఫైనల్ వచ్చేసరికి నా లుక్ ఇలా ఉందండి. అండ్ జ్యువెలరీ కానీ లేదంటే బ్యాంగిల్స్ కానీ ఓవరాల్ అనేది నేను చాలా ఇష్టపడి కొనుక్కున్నవి ఇవి. అండ్ ఒక చిన్న అకేషన్ నేను చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంపల్సరీ చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ దెన్ వీడియోస్ అయితే మీకు కంపల్సరీ ఇస్తాను. దెన్ బాయ్ బాయ్.